హలో అండి. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే వచ్చుంటారు కదా! ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాబ్లమ్ గురించి విన్నాక మీరెలా ఫీల్ అవుతారో, అంటే ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. ఆశ్చర్యంగా ఫీల్ అవుతారా? ఇలాంటిదొకటి ఉంటదనుకుంటారా? లేదంటే ఇంతేనా అనుకుంటారా? నాకు తెలీదు గానీ, ఈ ఈ నాకొచ్చిన ఈ ప్రాబ్లమ్ వల్ల నేను 4 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నా. ఇంకా లైఫ్ లాంగ్ కూడా సఫర్ అవ్వాలి. నాకు అది అర్థమవుతుందనమాట. అది క్యూర్ అవ్వదని జెప్పేసి. ప్రాబ్లమ్ జెప్పేసి తర్వాత అదే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా జరిగిందని జెప్తాను. అసలేం జరిగిందంటే 2021లో ఆహ్, జ్వరం వచ్చిందనమాట. 2021 అక్టోబర్‌లో నాకు బాగా ఫీవరొచ్చింది. ఒక 10 డేస్. అంతకుముందు 9 ఇయర్స్ ముందు అసలు నాకు జ్వరం గానీ ఏం లేదనమాట. ఫస్ట్ టైమ్ 10 డేస్ నాకు ఫుల్ ఫీవర్ రావటం. అప్పుడు వచ్చినప్పుడు స్మెల్ పోయింది. అంటే ఇప్పుడు కరోనా ఇదంతా నడుస్తుంది గదా! టీవీలో జెప్తున్నారనమాట. ఒక 15 డేసు స్మెల్ రాదు అది ఇది అంటే నేను 15 డేసే కదా! తర్వాత వస్తదేమో అనుకున్నా. నాకు గూడా జ్వరం వచ్చింది. అది కరోనా కాదు. ఎందుకంటే నేను హాస్పిటల్‌కి గూడా ఎళ్ళలేదు. టాబ్లెట్ల వల్ల తగ్గిపోయింది. 10 డేస్ అయితే ఫుల్ బాడీ పెయిన్స్ అంతా అసలు తట్టుకోలేకపోయాననమాట. అసలు పడుకుంటే లెగిచేంత ఓపిక గూడా నాకుండేది గాదు. ఇద్దరేమో పిల్లలు చిన్న పిల్లలప్పుడు. పాపం అవి ఒకసారి వాటర్ అడుగుతుంటే గూడా నేను లెగిసి ఇవ్వలేకపోయాను. అవన్నీ తలుచుకుంటే నాకిప్పుడు భయంకరంగా అనిపిచ్చిద్ది. నేను చెప్పాను గదా! అప్పుడు పొలంలో ఉండేవాళ్ళం 2 ఇయర్స్ అని. అక్కడే అనమాట ఇది నాకు జరిగింది. అసలు చుట్టుపక్కల షాప్స్ గానీ, హౌసెస్ గానీ ఏముండవక్కడ. మేమే పిల్లలు, నేను, రఘు ఏమో అప్పుడు డ్యూటీకెళ్ళిపోతారు గాబట్టి పిల్లలు, నేనే ఉండేవాళ్ళం. అది నైటొచ్చింది జ్వరం నాకు ఫుల్లుగా. మనుకి నాకు జస్ట్ 2 మినిట్స్ గ్యాప్‌లో మను నాకు బాడీ పెయిన్స్ వస్తుందని తను కొంచెం బాధగా జెప్తుంది. అంతలోపు నా బాడీలో గూడా ఏదో డిఫరెంట్‌గా అనిపిస్తా ఉందనమాట. అది ఇదేంటి నాకిలాగుంది, మనుకు గూడా ఇప్పుడు ఇద్దరికసలు నేనైతే తనని ఎలా ఓదార్చాలో తెలియలేదు. అలా నైటంతా దాన్ని ఏదో ఒకటి జెప్తా సరింగా నిద్ర గూడా పోలేదు. మార్నింగ్ రఘు వచ్చేటప్పుడు తన కోసం టానిక్, నాకు టాబ్లెట్లు తీసుకొచ్చారు. ఎలాగో మనుకైతే 3 డేస్‌లో జ్వరం తగ్గిపోయిందనమాట. నాకు 10 డేస్ బాగా కంటిన్యూ అయ్యింది. అప్పుడే స్మెల్ నాకు ఏదో అసలు నాకు జలుబు గూడా జేయలేదు, ఏం జేయలేదు, ముక్కు గారలేదు, ఏం లేదు. ఏదో అలా స్టక్ అయిపోయినట్టు ఉంది గానీ, సర్లే జ్వరం వల్ల అలా ఉందేమో అనుకున్నా. స్మెల్ అయితే పోయిందప్పుడు నాకు. ఎందుకంటే చూసుకున్నా నేనప్పుడు అంటే టీవీలో జెప్తున్నారు గదా! డెటాల్ స్మెల్ జూస్తే తెలిసిపోద్ది స్మెల్ వస్తుందో రాదో అని. జ్వరం ఉన్నప్పుడు నేను డెటాల్ స్మెల్ జూసాననమాట. నాకసలు రాలేదు. కానీ నెల రోజులైంది నేను రికవర్ అవ్వటానికి దాని నుంచి, ఆ జ్వరం నుంచి. జ్వరం 10 డేసే ఉంది గానీ, ఆ నీరసం తగ్గలేదు నాకు 1 మంత్ వరకు. ఏమైందంటే 1 మంత్ మొత్తం 1 మంత్ అంతా నీరసంగా అసలు పని జేసుకోబుద్ధి గానట్టు అసలు ఏదేదోలాగా ఉందనమాట. అలా ఉంటున్నానంతే. 1 మంత్ తర్వాత నేను మామూలుగా అయ్యాను. ఒక 50% స్మెల్ అయితే తిరిగొచ్చింది నాకు. వచ్చింది గదా! నార్మల్‌గా వచ్చిద్దేమో అసలు ఈ సంగతి తెలీదు నాకు. మొత్తం పూర్తిగా పోయిద్ది. అసలెప్పటికి రాదు స్మెల్. ఈ సంగతి నాకు తెలీదు. కొంచెం అవగాహన ఉన్నా గాని నేను డాక్టర్ దగ్గరికి భయపడి ఎళ్లి లైఫ్ ఎలాగా భయంకరంగా తయారవుద్ది అని నిజంగానప్పుడు తెలిసుంటే నేను ఆ 50% వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికెళ్ళుండేదాన్నేమో. నేను జేసిన తప్పు అదే. కానీ నేను వచ్చిద్దేమో ఇలాంటిదొకటి తెలీదు గాబట్టి 50% తిరిగొచ్చింది గాబట్టి వచ్చిద్దేమో అప్పటికి కూరలొండుతుంటే కొంచెం ఘాటు వండుతున్నప్పుడు నాకొచ్చేదనమాట స్మెల్లు. కొంచెం కొంచెం వచ్చేది. 50% వచ్చిందని జెప్పాను గదా! ఇంకా ఆ టైంలోనే మేము అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సొచ్చింది. అప్పుడు కరోనా టైంలో ఎవరికీ స్కూల్లు లేవు గదా! పిల్లల స్కూల్ గురించి మేమింకా ఆ పొలం నుంచి ఆహ్, వేరే దగ్గరికి మారాల్సొచ్చింది. నేను లాస్ట్ వీడియోలో చూపిచ్చాను గదా ఇల్లు. ఆ ఇంటికొచ్చామనమాట. ఈ పిల్లల స్కూల్లు, ఇది సామాన్లు సర్దుకోవటం అన్నీ నేనే సర్దుకోవాలి గాబట్టి వీటన్నిటి హడావుడిలో పడిపోయి నేనొక 6 నెలలు నాకు స్మెల్ రాదు గదా అన్న సంగతే నేను మర్చిపోయాననమాట. పిల్లల విషయంలో పడిపోయి. ఆ తర్వాత ఏమైంది ఏవో డిఫరెంట్ డిఫరెంట్ స్మెల్లులు అంటే రియల్ స్మెల్ పోయి ఇంకా అంటే జస్ట్ కొంచెం నేను అప్పుడు 50% వచ్చినప్పుడు కొంచెం కూరల స్మెల్ అవొచ్చాయని జెప్పాను గదా! వండేటప్పుడు. తర్వాత ఏమైంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్మెల్లులు రావటం ఏదో కాలిపోయినట్టు. ఎండిపోయిన ఆకులు కాలుస్తారు గదా! అవి ఆ స్మెల్లు ఇంకా
పచ్చిమిరపకాయలు అదే ఎండుమిరపకాయలు కారం ఉంటుంది చూడండి, ఆ స్మెల్ ఏదేదో డిఫరెంట్ స్మెల్ లేని స్మెల్ వచ్చేది. కానీ అప్పుడేంటంటే బాగా దగ్గరికి నేను వండేటప్పుడు దగ్గరికెళ్ళి చూస్తే జస్ట్ ఎక్కడో కొంచెం స్మెల్ వచ్చేది. ఇంక దాని తర్వాత నుంచి పూర్తిగా పోవటం స్టార్ట్ అయిందనమాట. ఇంక నేనేం చేశాను, ఇవి ఏంటి డాక్టర్ దగ్గరికెళ్ళాననమాట. ఇంక నాకు భయమేసింది ఎందుకో. అంటే నేను ఇంకా లైఫ్‌లో ఆనందం చిన్నగా తగ్గిపోతుంది అప్పటి నుంచి. ఇంక అందుకని భయమేసి డాక్టర్ దగ్గరికెళ్తే డాక్టర్ ఇంకా చెక్ చేసి అది ఎంఆర్ఐ ఏదో తీస్తారు కదా! తీశారు. స్కానింగ్ తీశారు ఇంతవరకు, తల వరకు తీస్తే అది తీసుకెళ్ళి చూపిస్తే ఏమన్నారంటే పాలిప్స్ ఉన్నాయమ్మా, కొంచెం ఏంటి ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారు. నేను అనుకున్నాను ఆ ఇన్ఫెక్షన్ పోతే నాకు స్మెల్ వచ్చిద్దేమో తిరిగి అనుకోని డాక్టర్ ఇచ్చిన మందులన్నీ నేను వాడతా ఉన్నాననమాట. ఒక 2 వీక్స్ వాడాను. 2 వీక్స్ వాడి డాక్టర్ దగ్గరికెళ్ళాను. ఏమన్నారంటే, "ఇంక ఆపేసేయమ్మా, ఇంక ఎక్కువ రోజులు వాడకూడదు" అంటే, అంటే మరి నాకు ఇది స్మెల్ రాలేదండి అంటే, "ఇన్ఫెక్షన్ అయితే తగ్గిపోయిందమ్మా. ఇంకా ఇవి యాంటీబయాటిక్స్ ఇవి ఎక్కువ రోజులు వాడకూడదన్నారు." ఇంకప్పుడు నాకు అర్థమైంది స్మెల్ తిరిగి రాదు నాకు ఎన్ని చేసినా గానీ అని. ఇంకా ఇవేంటి ఇంగ్లీష్ వీడియోలు అవన్నీ చూశాను. నాకప్పుడు అర్థమైంది స్మెల్ పోతే కొంతమంది చాలా మందిలో ఒక్కళ్ళకి ఇలా జరిగిద్దంట. ఏమైంది, జ్వరం వచ్చినప్పుడు నర్వ్స్ ఉంటాయి కదా తలలో, అవి డ్యామేజ్ అవుతాయంట. నాకు కూడా అదే జరిగినట్టుంది. అందుకే కొంతమందికి తిరిగి రావచ్చు, రాకపోవచ్చు. అసలు ఎప్పటికీ రాకపోవచ్చు. కానీ చాలామంది రికవర్ అవుతారంట దాని నుంచి. మ్యాక్సిమం చాలా తక్కువ రికవర్ అవ్వటం. అంటే అవి డ్యామేజ్ అయినప్పుడు నర్వ్స్ బ్రెయిన్‌లోవి. నాకు అదే జరిగిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా నాకు ఏం లేదు. ఇప్పుడు నాకెంత ఇష్టమంటే వర్షం అసలు ఇప్పుడు నేను గుర్తు తెచ్చుకుంటా ఉంటాననమాట. నాకు ఆ స్మెల్ అంటే ఇష్టం గదా! ఇలా ఉండటం ఇష్టం గదా అని. ఒక్కోసారి నాకు స్మెల్ రాదని తలుచుకుంటే ఒక్కదాన్నే ఉన్నానంటే ఊపిరి అన్నట్టు అయిపోద్దనమాట. ఒక్కోసారి నైట్ పూట నాకు స్మెల్ రాదు గదా అనుకున్నప్పుడు కొన్ని రోజులు ఇంగ్లీష్ వీడియోలు చూసినప్పుడు ఇవి ఉంటాయి గదా ఆయిల్స్, ఇవి 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 ఉంటాయి ఎసెన్షియల్ ఆయిల్స్. ఇవి 4 టైప్స్ ఆఫ్ ఆయిల్స్ మనం డైలీ స్మెల్ అంటే చూసుకుంటా ఉంటుంటే అలవాటు చేస్తా ఉంటే బ్రెయిన్‌కి తిరిగి రీగెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పారు. అందుకని అప్పటి నుంచి ఇవి ఒక 2 ఇయర్స్ నుంచి నేను ఒక 4 స్మెల్‌లు చూసుకుంటా ఉంటాననమాట. మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి అలాగా. ఇంక మరీ ఒక్కోసారి నేను తట్టుకోలేనప్పుడు ఇవి ఇ ఇది ఓపెన్ చేసి ఇలా చూసానంటే జస్ట్ 1 సెకండ్ అలా వచ్చిద్దంతే. అంటే కొంచెం నా హ్యాపీనెస్ కోసం. ఇంక రెండోసారి చూసానంటే ఇంగసలు లేదు. ఫస్ట్ జస్ట్ 1 సెకండ్ అలా అర్థమయ్యిద్ది. ఇంక పోద్ది. రెండోసారి, మూడోసారి నేనింక ఎన్ని సార్లు పీల్చుకొని చూసినా కానీ ఇంక ఆ స్మెల్ తెలీదు గూడా. జస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఎక్కడో అలా తెలిసి వెళ్ళిపోద్ది. కనీసం దాని గురించైనా నేను రోజు స్మెల్‌లు జస్ట్ 1 సెకండ్ కోసమైనా చూసుకుంటాను. ఇదైతే లావెండరు. ఈ స్మెల్ అసలెలా ఉంటదో గూడా నాకు తెలీదు. అంటే స్మెల్లొచ్చేటప్పుడు కూడా నేనెప్పుడు ఈ స్మెల్ చూడలేదు. పోయినప్పుడు స్మెల్ పోయింది కదా! ఇంకా నేను అమెజాన్‌లో చూస్తంటే ఇయన్నీ అవి కనిపిచ్చాయి. ఏమో ట్రై చేద్దాం ఇవన్నీ ఒక్కొక్కసారి. ఒకవేళ ఏమన్నా రీగెయిన్ అవుద్దేమో స్మెల్ అని తీసుకున్నాను. ఇదైతే అసలు తెలీదు. రోజు ట్రై చేస్తాను ఓపెన్ చేసి. కానీ ఇది క్లోవ్స్ ఉంది కదా! ఆహ్ ఇదైతే జస్ట్ కొంచెం వచ్చిద్ది. 2 టైమ్స్ పీల్చుకున్నానంటే ఈ స్మెల్ వచ్చిద్ది. ఇది రోజ్‌మెర్రీ గూడా కొంచెం ఘాటుగా ఉంటది కాబట్టి ఇది కూడా జస్ట్ 2 టైమ్స్‌కైతే వచ్చిద్ది. జాస్మిన్ ఫ్లేవర్ ఏమో జస్ట్ 1 టైము. ఈ లావెండర్ అయితే అసలు నాకు స్మెల్లే తెలీదు. ఇంతకుముందు డిఫరెంట్‌వి చూసేదాన్ననమాట. లెమను, ఆరెంజు, రోజ్ ఇలాంటివన్నీ చూసేదాన్ని. జస్ట్ కొంచెం మారుద్దామని ఇప్పుడు ఈ 4 అయితే అలా అంటే ఇంక ఏం లేదు. అవకాశం లేదు వచ్చే అవకాశం. కానీ నా ఆనందం కోసం నేను డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాను స్మెల్లులు. అసలు ఒక్కోసారి ఎంత బాధగా అనిపిచ్చిద్దంటే ఇంక లైఫ్ ఏం లేదు. ఇంక నా గోల్ అయితే ఒక్కటే, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి.
అందుకే మా మనుకి చెప్పాను. ఒకసారి వంటగదిలోకి తీసుకెళ్ళి ఎప్పుడు ఇల్లు మారినప్పుడల్లా తనకు తెలుసు. కానీ నాకు తెలుసు గదా! నువ్వు మళ్ళీ ఎందుకు చెప్తూ అంటది మను. వంటగదిలోకి తీసుకెళ్ళి ఇదిగో గ్యాస్ స్మెల్ ఇలా ఉంటది. గుర్తుపెట్టుకో అని చెప్తాను. అంటే ఇప్పుడు తెలిసిందిలెండి ఇంక తనకి. ఎందుకంటే ప్రతిసారి చాలా సార్లు అదొక్కటే నాకు డేంజర్‌గా అనిపిచ్చిద్ది. ఎందుకంటే గ్యాస్ స్మెల్ కూడా నాకు రాదు. అన్నం మాడిపోయిన ఇంకసలు ఇంట్లో ఏం జరుగుతుంది? ఈ ఇంట్లో ఏం స్మెల్ వస్తుందో కూడా నాకు తెలీదు. నా పిల్లల్ని పట్టుకుంటే వాళ్ళ దగ్గర ఏం స్మెల్ వస్తదో కూడా నాకు తెలీదు. ఓన్లీ కళ్ళతో జూసేది వరకే. ఇప్పుడు మనకి ప్రపంచం అంతా రంగులుగా కనిపిచ్చిద్ది గదా! ఆ రంగులన్నీ తీసేస్తే ఎలా ఉంటది? ప్లెయిన్‌గా ఉంటది గదా! ఇంగ సేమ్ అంతే నా లైఫు. కలర్‌ఫుల్‌గా ఏముండదు. జస్ట్ ఇప్పుడు ఇంట్లో ఎలా ఉన్నానో బయట మాల్‌కెళ్తే ఎలా ఉంటదో బయట పెట్రోల్ స్మెల్లులుంటాయి కదా! బయటికెళ్ళి మనం అలా రోడ్డు మీద తిరుగుతున్నా ఇంక ఇది అన్ని ప్లేసులు కలిపి అసలేం ఉండదు. ఒక స్మెల్ అంటూ కూడా ఏమి ఉండదు. అసలేం రాదు గూడా. ఎంత ట్రై చేసినా గానీ. ఒక 1 ఇయర్ బ్యాక్ అయితే బాగా ఎక్కువ బాధపడ్డాను. ఇప్పుడు ఇప్పుడు ఈ ఉన్న బాధల్లో ఇంక దాన్ని కూడా మర్చిపోవాలని ట్రై చేస్తున్నా. ఎలాగూ రాదు కదా! ఇంక నేను దాని గురించి అంటే ఎంత మర్చిపోదామన్నా రోజు మనకు వాటితోనే పని గదా! స్మెల్లులతోటి మనం ఇప్పుడు కూరొండుతుంటే ఏం స్మెల్ వస్తుందో తెలీదు. అందుకని బిర్యానీ వండుతున్నా, ఏం వండుతున్నా మా మనుని పిలుస్తాననమాట. "మను స్మెల్ వస్తుందా?" అని గట్టిగా అరుస్తాను వంటగదిలో నుంచి. "ఆ! వస్తుంది బాగుందని" చెప్పిద్ది మను. ఇంక దాంతోనే నేను ఆనందపడతా ఉంటా. ఇప్పుడు మా మనుయే అనమాట ఇంట్లో. నేను ఒకసారి తను ఏదో స్మెల్ వస్తుంది అని చెప్పింది ఇంట్లో. నాకేంటంటే స్మెల్ వచ్చేటప్పుడు నేను ఇల్లంతా నీట్‌గా క్లీన్ చేసుకొని, సాంబ్రాణి పొగేసుకొని అలా నాతో నేను టైమ్ స్పెండ్ చేసుకునేదాన్ని హ్యాపీగా. ఇంకా వర్షం వచ్చే ముందు స్మెల్ ఉంటది కదా! అదంటే నాకెంత ఇష్టమో ఏమున్నా లేకపోయినా ఆ వర్షం వచ్చే ముందు కిటికీ దగ్గరో, విండో దగ్గర నించొని ఆ గాలొస్తుంటే, ఆ స్మెల్లొస్తుంటే కాఫీ తాగుతూ అలా ఎంజాయ్ చేసేదాన్ని. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే చాలా బాధగా ఉంది. ఇంకెప్పటికి తిరిగి రాదు లైఫ్. ఏం లేదండి ఇంక ప్లెయిన్‌గా నవ్వొచ్చిద్ది, ఆనందం వచ్చిద్ది. అంతేగాని నాకు నేను టైమ్ స్పెండ్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యేదేం ఉండదు ఇంక లైఫ్‌లో. కాబట్టి నేను ఒకటే గోల్ పెట్టుకున్నా. నా పిల్లల్ని మంచిగా చూసుకోవాలి. నేనేమన్నా సంపాదిస్తే వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళని మంచిగా చదివిచ్చాలి. ఇవన్నీ ఇంకా అంటే రాదు. ప్రతి క్షణం గుర్తొస్తానే ఉంటది స్మెల్ రాదని. ఎందుకంటే ఏదో ఒక పని మనం చేస్తానే ఉంటాం. అది మర్చిపోయే విషయం గాదు గాబట్టి ఏదో ఒక టైంలో గుర్తొస్తానే ఉంటది. హ్మ్. బాధగా అనిపిచ్చిద్ది గానీ, ఇంకా దానికి ఏం లేదు. తిరిగి రావటం కోసం. ఇంక ఎలాగో వదిలేయటమే జీవితాంతం. ఎంతకాలం బ్రతికితే అంతకాలం స్మెల్ లేకుండా బ్రతకాల్సిందే. ఒక విషయం జెప్పాలి. మనమేమనుకుంటాం 90స్ కిడ్సు అదొక నాస్టాల్జియా అదేదో అంటారు గదా! అలాగే నేను గూడా మా 10థ్ ఫ్రెండ్స్ అందరూ కలుస్తుంటే ఎళ్ళాలని తెగ ఏడ్చేసి రఘుని అసలు ఇబ్బంది పెట్టేసి ఎళ్ళాలని చాలా ట్రై చేశాననమాట. ఆ ఫీలింగ్ ఉంటదని జెప్పేసి. నాకు స్మెల్ రాదు కానీ నేను అలా ఉంటది, ఇలా ఉంటది వాళ్ళని చూడటానికే వెళ్ళాను నేను. కానీ ఏమైంది మా ఊరు నేను చాలా సంవత్సరాల తర్వాత ఎళ్ళాను మా ఊరికి. అసలు నాకేమనిపించట్లేదు. ఇక్కడ ఎలా అంటే వాళ్ళని చూసిన ఆనందం ఉంది నాకు చాలా సంవత్సరాల తర్వాత. కానీ నేనేదో మిస్ అవుతున్నాను. ఏదో ఆనందం దొరకట్లేదు నాకు. మన ఊరెళ్ళినప్పుడు, మన సొంత ఊరెళ్ళినప్పుడు మనకి అది తెలిసిపోద్ది. ఆనందం వచ్చేసిద్ది. మన ఊరు స్టార్ట్ అయితుందన్నప్పుడే. అదొక నిజంగా అండి మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అదొక స్మెల్ ఉంటది. ప్రతి దగ్గర మనకి పాజిటివ్‌గా అవ్వచ్చు. ఇంట్లో సాంబ్రాణి వేసుకున్నప్పుడు ఆ ఎనర్జీ మనకు ఆటోమేటిక్‌గా మనం ఇంట్లోకి ఎంటర్ అవ్వంగానే తెలిసిద్దనమాట. నేను ఊరెళ్ళాను అసలు నాకేదో అనిపించలేదు. వాళ్ళందరిని చూసిన ఆనందం ఉంది గానీ, నాకు ఆ ఫీలింగ్ రాలేదు. నేను చాలా సంవత్సరాల తర్వాత అక్కడికెళ్ళానన్న ఫీలింగ్ అయితే రాలేదు. ఇంకా నాకొక డ్రీమ్ ఉండేది. ఆ స్మెల్ వచ్చేటప్పుడు నాకు నచ్చిన పర్ఫ్యూమ్ కొనుక్కోవాలి. డబ్బులు దాచిపెట్టుకొని ఎప్పటికైనా అనుకునేదాన్ని. ఇంగిప్పుడు అది కూడా అవసరం లేదు. ఇంకా కొనుక్కోనవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే మనకి క్రేవింగ్స్ రావన్నమాట. నేనిప్పుడు ఎంత సన్నగయ్యానో లేదో తెలీదు కానీ చాలా అయితే తగ్గాను నేను దానివల్లే.
ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక స్మెల్ వస్తుందనుకోండి దూరం నుంచి మనకు క్రేవింగ్స్ వస్తాయి. ఆటోమేటిక్‌గా తినాలనిపిచ్చిద్ది. కానీ ఇప్పుడు నేనేంటి నాకు గుర్తొచ్చి నాకు ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తింటాను. అది చాలా సేపు అవ్వచ్చు. చాలా టైం పట్టొచ్చు. కానీ ఒక్కోసారి మనం వచ్చే స్మెల్లులతోటి బయటికెళ్ళినప్పుడు అప్పుడు ఎప్పుడైనా కావచ్చు మనకొచ్చే అరోమాస్ తోటి, స్మెల్లులతోటి కూడా మనకు ఆకలేసిద్ది తింటాము. కానీ నాకు ఈ స్మెల్ పోయిన తర్వాత ఏం తినాలని కూడా ఎక్కువ అనిపించట్లేదు. కానీ ఆకలైతే టయానికి వేసిద్ది గానీ చాలా లేట్‌గా తింటాను. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు, ఆకలేసినప్పుడు తింటాను. అప్పుడు స్మెల్ వచ్చేటప్పుడు నేను ఫుడ్డులు వెరైటీ వండటం అసల ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. నాకు దేని మీద ఇంట్రెస్ట్ రావట్లేదు. పిల్లల కోసం కేవలం నేను ఫుడ్ వండినా, మనుకి ఏది నచ్చితే అదే వండుతాను. ఎందుకంటే ఇంక నా ఇష్టం అంటూ ఏమి ఉండదు. నాకేం గుర్తు రాదు కూడా ఏం తినాలని. కాబట్టి మను ఏం చెప్తే అభి చిన్న పిల్లగాడు కాబట్టి వాడేం చెప్పలేడు ఏం తినాలని. మేమేది వండితే అది తింటాడు. కాబట్టి ఇప్పుడు మా ఇంట్లో మను చెప్పిద్దనమాట. ఏం తినాలి, ఏం వండాలి అని. ఎలాగో ఆ దేవుడి దయ వల్ల నాకు స్మెల్ వచ్చేటప్పుడే నేను అన్ని వంటలు నేర్చుకున్నాను. పిల్లలకి వండి పెట్టడానికి కనీసం. ఎక్కువ మందికి వండలేను గానీ, నా పిల్లలకి ఒక నలుగురికి నేను పర్ఫెక్ట్‌గా వంట అయితే వండగలను. అప్పుడుది గుర్తుంది గాబట్టి ఎంత వీళ్ళకి టేస్ట్ సరిపోద్దో తెలుసు కాబట్టి వండగలుగుతున్నాను. స్మెల్ రాదు. అంటే జస్ట్ కొంచెం మనకి ఈ స్మెల్ వల్ల ఏమైపోద్దంటే నేను తినింది నాకు బిర్యానీ అదేమన్నా నాకు టేస్ట్‌గానే అనిపిచ్చిద్ది. కానీ స్మెల్ వచ్చే అప్పుడు అంత టేస్ట్ మనకు తెలీదనమాట. జస్ట్ ఒక 20% అలా అయితే తగ్గిపోద్ది. వేరే వాళ్ళు తినేటప్పుడు ఇచ్చే రియాక్షన్‌కి మన రియాక్షన్‌కి చాలా తేడా ఉంటది. ఎందుకంటే నాకు పర్ఫెక్ట్‌గా అంటే నాకు బాగా ఘాటుగా ఉండేయి ఇప్పుడు నాకు తెలుస్తది గానీ నార్మల్‌గా స్వీట్లు ఇవన్నీ దీంట్లో ఏం టేస్ట్ ఉంది, ఏముంది అని చెప్పలేను నేను. డిఫరెంట్ స్వీట్ తింటున్నానా తియ్యగా ఉంటది. బిర్యానీ తింటున్నానా అది కొంచెం టేస్ట్ తెలిసిద్ది. అంతేగాని వాటిల్లో ఉన్న అరోమాస్ అన్నీ వివరించలేను. టేస్ట్‌లు వివరించలేను. అలాగా అనమాట. ఈ ఇది కామెంట్స్‌లో చెప్పండి ఒకవేళ ఎవరికన్నా ఇలాంటిది తెలిసుంటే. నేనైతే టాబ్లెట్లు అవన్నీ వాడాను. ఇంకా రాదని అయితే అర్థమైంది. నేను కూడా ఈ నిజాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా లైఫ్ గడిచిపోతానే ఉంటది తప్పదు. ఏంటంటే ఒక డిప్రెషన్ వచ్చిద్ది. మనం ఇంకా దేని మీద కాన్సంట్రేషన్ చేయాలనిపించదు గానీ ఏం చేయాలనిపించదు. అందుకే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసింది కూడా నన్ను నేను బిజీగా ఖాళీగా ఉంటే ఏమైపోతుంది నాకు ఇంకా డిప్రెషన్ ఎక్కువ అవుతుంది. ఎక్కువ ఆలోచిస్తున్నాను. నాకు ఆనందపడటానికి సోర్స్ ఉండదు. స్మెల్ రాదు కాబట్టి. ఇప్పుడు ఇది నేను చెప్పేది మీకు అర్థమవుతుందో నిజంగా ఇది ఎక్స్‌పీరియన్స్ చేసే వాళ్ళకే అర్థమవుద్ది. ఒకవేళ మీకు డీప్‌గా తెలియాలంటే గూగుల్‌లో ఎళ్లి సెర్చ్ చేశారంటే అర్థమైద్ది. అంటే స్మెల్ రానోళ్ళకి వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఎలా ఫీల్ అవుతున్నారు అని సెర్చ్ చేయండి. ఖచ్చితంగా మీకు అక్కడైతే తెలిసిద్ది. నేను సెర్చ్ చేశాను. అక్కడ ఏమైతే రాసారో అవన్నీ నాకున్నాయన్నమాట. ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. అసలు ఏముండదు లైఫ్‌లో ఇంకా ఆనందం అనేది. అలాగా జాగ్రత్తగా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటా నన్ను నేను జాగ్రత్తగా కాపాడుకుంటా ఉండాలన్నమాట. దీని గురించి ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి.